మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దౌర్జన్యం, బెదిరింపులతో దోపిడీలకు పాల్పడుతున్న పెదవడ్లపూడికి చెందిన దార్ల శశివర్ధన్ ఎలియాస్ శశి అనే 24 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ చిరుమావిళ్ల వెంకట్ తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చిరుమావిళ్ల వెంకట్ శనివారం రాత్రి వివరాలు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఇన్స్పెక్టర్ వెంకట్తో పాటు ఎస్ఐ నవీన్ నాయక్, ఏఎస్ఐ రత్నరాజు, ఎస్సీలు శ్యామ్ చలమ, పిసి రాజు చురుకైన పాత్ర వహించారు. శశిపై పలు గంజాయి, దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. నిందితుడిని అరెస్ట్ చేసి ఒక స్కూటీ, 4,500 నగదు సీజ్ చేసినట్లు మంగళగిరి రూరల్ పోలీస్ ఇన్స్పెక్టర్ చిరుమావిళ్ల వెంకట్ మంగళగిరి టైమ్స్కి వెల్లడించారు. అందరికీ నమస్కారం. మంగళగిరి మండలం పెదవలపూడి గ్రామంలో దార్ల శశివర్ధన్ అలియాస్ శశి అనే అతను, ఇతనిపై సుమారు 11 కేసులు ఉన్నాయి. ఇతను గవర్నర్పేట, విజయవాడ, అదేవిధంగా గన్నవరం పోలీస్ స్టేషన్ మరియు భవానీపురం, డొంకరాయ్ పిఎస్ మరియు దుగ్గిరాల, అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అతని మీద మొత్తం 5 కేసెస్ ఉన్నాయి. ఈ వెరసి ఇతని మీద దొంగతనం కేసులు, బైక్ థెఫ్ట్ కేసులు, హౌస్ బ్రేకింగ్ కేసెస్ మరియు గంజాయి కేసెస్, అటెంప్ట్ మర్డర్ కేసెస్, అదేవిధంగా ముఖ్యంగా మంగళగిరి రూరల్ పరిధిలో ఇతను గత 6 months బ్యాక్ పెదవలపూడి సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఇతను ఒక ఎన్ఆర్ఐ చెందినటువంటి డాక్టర్ గారిని అడ్డగించి కారు అద్దాలు బలగొట్టడం, డాక్టర్ గారిని గాయపరిచి అతను చేయి కూడా ఫ్రాక్చర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇతను పరారీలో ఉండటం, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి వేరే చోట తలదాచుకొని నైట్ పూట వచ్చి నేరాలు చేస్తూ ఉంటాడు. ఇతను ఇటీవల సుమారు 10 days బ్యాక్ పెదవలపూడి గ్రామం సెంటర్లో అవంశం తెలియని ఒక అమాయకుడు, ఒక వృద్ధ మనిషి, సుమారు ఒక 70 years ఒక మనిషి టువర్డ్స్, అతని పేరు సుమన్ కుమార్ గారు పెదవలపూడిలో టెంపుల్కి వెళ్తూ ఉంటాడు తెల్లవారుజామున. అతన్ని అడ్డగించి అతన్ని కొట్టి బీరిసే శాస్త్రాలతో తలకాయ బలగొట్టి అతని చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోను మరియు జేబులో ఉన్నటువంటి 4,500 డబ్బులు కూడా బలవంతంగా లాక్కొని పోవటం. అదేవిధంగా అదే రోజు ఇంకొక మనిషి కూడా సెంటర్లో ఉంటే అతను నడవలేని స్థితిలో ఉన్నటువంటి అతను కూడా వయోవృద్ధుడు, అతను సైతం కొట్టి అతని దగ్గర కూడా ఉన్నటువంటి డబ్బులు లాకపోవటం, గాయపరచడం జరుగుతుంది. ఇతను గ్రామంలో అనవసరంగా అమాయకుల్ని, సంబంధం కొట్టడం, బెదిరించడం చేస్తూ ఉన్నాడు. దీని మీద పలు ఎక్స్ట్రాషన్ కేసులు కూడా నమోదయ్యాయి. సో దీనికి గాను ఈ దార్ల శశివర్ధన్ అనే అతన్ని వీళ్ళు అదుపులో తీసుకొని, ఎవరైతే ఈ విధంగా ఎక్స్ట్రాషన్ చేసి డబ్బులు దోచుకొని దొమ్మిగా ఉంటున్నారో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మంగళగిరి గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచగా ఇతనికి 14 days రిమాండ్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ దార్ల శశివర్ధన్తో మరొక 2 కూడా ఉన్నారు. వీళ్ళు ఇబ్రహీంపట్నం దగ్గర సమీపంలో గుంటుపల్లి వాస్తవ్యులు. వీళ్ళ ఇద్దరు మీద కేసు నమోదైంది. మరియు వీరితో పాటు ఇంకొక మనిషి కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయవలసిన పెండింగ్ ఉంది. వీళ్ళ కోసం కూడా టీంలు గాలిస్తూ ఉన్నాయి. వీళ్ళని అరెస్ట్ చేస్తాం. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం ఉంది. ప్రతి ఒక్కరు ప్రశాంతమైన జీవితం కొనసాగించాలి. కానీ ఈ విధంగా రౌడీయిజం, దోపిడీలు, ఎక్స్ట్రాషన్లు ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇతని మీద ఆల్రెడీ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నా పై అధికారుల ఆదేశాల మేరకు షీట్ కూడా ఓపెన్ చేశాం. కాబట్టి ఎవరైనా సరే నేరాలు పాల్పడి ఎదుటి వారిని బెదిరించాలని చూస్తే వారి కఠిన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువత దయచేసి చెడు వ్యసనాలకు, చెడుదాన్ని పడొద్దు. ఎవరైనా సరే స్టూడెంట్ కావచ్చు, యువత కావచ్చు, ఉంటే క్లాస్ రూమ్స్లో పుస్తకాల మీద పోటీతత్వం ఉండాలి, లేదంటే గ్రౌండ్లో స్పోర్ట్స్లో ఉండాలి, లేదు మీరు ఎంచుకున్న కళల్లో ప్రావీణ్యం సాధించాలి. అంతేగాని ఏమీ లేని ఒక పెద్ద మనిషిగా ఉండి అనవసరంగా ఉన్నటువంటి పనులతోటి చెడు వ్యసనంలోనే బంగారు భవిష్యత్తు పాటు చేసుకోవద్దని, పోటీతత్వంలో సమాజంలో ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దయచేసి చెడు వ్యసనం దూరంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాను.